ఎఫ్సిఆర్ఏ చట్టం కనుక రేపటి రోజున పార్లమెంట్లో పాస్ అవుతే క్రైస్తవులకి కొంపలు కూలిపోతాయి అని వారి వారి సంఘాల్లో, అంటే వారి చర్చెస్లో, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక తప్పుడు సమాచారాన్ని వారి యొక్క మఠాధిపతులు, పీఠాధిపతులు, బిషపులు, రెవరెండ్లు, ఇంకా అందరూ కూడా కలిసి పాప అమాయకమైన ఈ ప్రజలకి మెదడు తినేస్తున్నారు. ప్రియమైన మిత్రులారా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని పట్టణాల్లో సపోజ్ అంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారో, వైజాగ్ ఉందనుకోండి, ఎంప్లాయీస్ ఎక్కువ, అలాంటి చోట ఈ ఫండ్స్ వచ్చే పాస్టర్లు అక్కడ వాళ్ళ యొక్క యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అక్కడ లోకల్గా ఉన్న పాస్టర్లు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ దగ్గర దశంభాగం అని చెప్పి వాళ్ళు తీసుకుని వాళ్ళు ఖర్చు పెడతా ఉంటే అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడను. రెండవది, ఎక్కడైతే కొద్దిగా లో మిడిల్ క్లాసు పూర్ ఉంటారు సరే, అక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళ పేరు చెప్పి అమెరికా నుంచి ఫండ్స్ తెచ్చేసుకుంటున్నారు, కోట్ల రూపాయలు. అక్కడ ఒక $100 ఇచ్చానుకోండి, ఇక్కడ 9,000 అయిపోతుంది. వాళ్ళకి ఏముంది, ఒక $1,000 ఇచ్చేస్తే అనుకోండి, ఇక్కడ ఎంత అయిపోతుంది. అలాగా ప్రతి వారికి ఇస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచితనం ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా సరే అతనికి ఇస్తూనే ఉంటారు. అలాగ వచ్చిన డబ్బుని ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి నెల కూడా వాళ్ళ పిల్లల చదువులకి మేమే ఇస్తున్నాము డబ్బులు అని. ఇప్పుడు ఒకసారి మీకు జ్ఞాపకం తెచ్చుకోండి, ఈ రోజున ప్రభుత్వం ఈ లో మిడిల్ క్లాసు, కార్మిక వర్గం, పేదవాళ్ళకి ప్రభుత్వమే ఇస్తున్నారు కదా స్కూల్ ఫీజులు, బట్టలు అన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మీకు ప్రభుత్వం ఇస్తున్నారు కదా ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి ఆ ఫండ్స్ వచ్చే సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలు చక్కగా మెక్కేస్తున్నారు. మీ పేరును చెప్పి వాళ్ళు భోజనం చేసేస్తున్నారు కోట్ల రూపాయలు. బయట ఏం చెప్తున్నారు, ఇక మనకి ఫండ్స్ రాకపోతే మనం ఏమీ చేయలేం, రేపొద్దున మీ ఇంట్లో ఏదేమైనా సరే అది మేము అసలు ఏమి ఆదుకోలేము అని చెప్పి వాళ్ళని భయపెట్టేస్తున్నారు. భయపెట్టాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఈ రోజున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతోనే ఉంటున్నాయి, ప్రజలతో పాటు నడుస్తున్నాయి. ప్రజలకు కావాల్సిన ప్రతిదాన్ని నన్ను అయితే దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే కొంతమంది మరి ప్రభుత్వాలే వాళ్ళని బద్దకిష్టులుగా తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ ఏం చేస్తే అది పక్క విషయం, నేను మాట్లాడను దాని గురించి. ఎవరికి ఈ భయము లేదండి. ఇది ఎవరికి భయము, ఎవరికి అపకారం చేస్తుందంటే చర్చిలో పేదవాళ్ళ గురించి, చర్చిలో లో మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి, విధవరాళ్ళు ఉంటే విధవరాళ్ళ గురించి వారికి పేరు చెప్పుకొని, ముసలి వాళ్ళు ఉంటే ముసలి వాళ్ళ పేరు చెప్పుకొని, మగవాళ్ళు ఉంటే మగవాళ్ళ పేరు చెప్పుకొని, గుడ్డి వాళ్ళు ఉంటే గుడ్డి వాళ్ళ పేరు చెప్పుకొని, ఇలా ఏదో ఒక పేరు చెప్పుకొని వీరు కోట్లాది రూపాయలు భక్షించేస్తున్నారు. అంతేకాదు, మీరు ప్రభుత్వం ఒక్కసారి కానీ కళ్ళ తెరిచి చూసిందంటే వీరు ఆ చర్చి ఉన్న ప్రాంతంలో ఎన్ని రకాల స్థలాలు కొనేసారో తెలుసా? నేను అనకూడదు కానీ వాళ్ళు రోజు రోజుకి కోటీసులు అయిపోతున్నారు. మీ స్థాయి అలాగే ఉంది. దేవుడి దయవల్లంటే ప్రభుత్వాలు మీకు సపోర్ట్గా నిలబడుతున్నాయి. వీళ్ళేం నిలబడక్కర్లా, మీరు వెళ్ళండి, చర్చిలకు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి, మీరు దేవుణ్ణి అడగండి, వీళ్ళ మీద డిపెండ్ కాకండి. మీ దేవుడు కరుణామయుడైన దేవుడు, సమస్తము చేయగలివాడు. నరుని ఆశ్రయించడం కన్నా యేసుని ఆశ్రయించడం మేలు అని బైబిల్ చెప్తుంది కదా. ఈ ఫండ్లు ఇచ్చే వాళ్ళ గురించి మీరెందుకు ఆశ్రయిస్తారు? వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళేమి ఇవ్వక్కర్లా. దేవుడు ఆకాశం నుంచి మీకు మన్నాను కురిపిస్తాడు, ఆకాశాన్ని మీకు కావాల్సిన ప్రతి దాన్ని కురిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు, ఏ దేవుడైనా సరే.
మీరు ఒక దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడు ఏ మనిషికైనా సరే అంతవరకు ఎందుకండి. మనకి కర్ణాటకలో వీరప్పన్ అని చెప్పేసి ఒక స్మగ్లర్ ఉన్నాడు, గంధపు చెక్కల స్మగ్లర్. అతను ప్రపంచం మొత్తానికి దుర్మార్గుడైనా సరే అతను నమ్ముకున్న వాళ్ళందరికీ దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ ఒక మనిషి దేవుడైనప్పుడు నిజమైన దేవుడు కాదా? మీ అవసరాలు ఆయన తీర్చలేడా? కాబట్టి మీ పేరు చెప్పుకొని ఏ సంస్థలు అయితే డబ్బులు దుర్వినియోగం చేసుకుంటూ వారి విలాసాలకి అంతవరకు సైకిల్గా లేని ఈ పాస్టర్లు కానీ లేకుంటే ఈ సంస్థలు కానీ ఈ రోజున బెంజ్ బండ్లు తిరుగుతున్నారంటే అది మీ డబ్బులు కావా? మీకు చెందాల్సిన డబ్బులు కాదా? ఆలోచించండి. ప్రభుత్వం ఏమీ కూడా మీకు అన్యాయం సాధారణ క్రైస్తవులు ఎవరికీ అన్యాయం చేయట్లేదు. అన్యాయం ఎవరు చేస్తున్నది అంటే అన్యాయం కూడా కాదు, మీకు న్యాయం చేయాలని చెప్పేసి మీ పొట్ట కొడుతూ మీ పేరు చెప్పుకుంటూ డబ్బులు లాక్కుంటున్న అమెరికా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్న ఈ నష్టపు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నది. నువ్వు తెచ్చావు, బాగుంది, వెరీ గుడ్. నువ్వు ఉద్ధరిస్తా అన్నావు, ఉద్ధరించు. కానీ అన్నిటికీ లెక్కలు చెప్పు. మీకు ఇచ్చేది 500 రూపాయలు, అక్కడ రాసేది 10,000 రూపాయలు. మీకు తెలియదు, వాళ్ళని అడగలేరు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే మీకు. మహా అంటే మీకు ఒక పూట ఆదివారం నాడు ఏదో రోజున ఒక బిర్యానీతో అన్నం పెడతాడు అంతే అయినా. కాబట్టి ఇలాంటి దొంగ పనులు చేయకుండా ఉండాలి. ఈ యొక్క దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల డబ్బులు తినేస్తున్నారే అనే బాధతో చేసిన పనే తప్పించి వేరే కాదు. ఇది అందరూ అనుకుంటున్నాడు బీజేపీ ప్రభుత్వం చేసిందని. బీజేపీ ప్రభుత్వం కాదండి, 1971లో ఇందిరాగాంధీ చేసిన చట్టం ఇది. ఎందుకంటే అప్పుడు ఈ సంస్థల ద్వారా వచ్చిన డబ్బుని ఏం చేశారంటే దేశాన్ని ముక్కలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అమెరికా దానికోసం అని చెప్పి ఇందిరాగాంధీ అప్పుడు చేసింది. కానీ పాప ఆవిడ బలం లేకపోవటం మూలంగా దాని యొక్క పటిష్టంగా తయారు చేయలేదు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే కోడల పిల్ల మన భారతీయురాలు కాదు కదా. ఆవిడకి ఎంతసేపు అక్కడ ఇటలీ పిటిలీ అవి ఆ ప్రయోజనాలు ముఖ్యం కదా. దాంతో ఆవిడెప్పుడు ఈ యొక్క రూల్ని కఠినంగా చేయడానికి ఇష్టపడలా. అన్నీ గంతలు ప్రతి ఎలుక ప్రతి పందికొక్కు వెళ్ళిపోయింది ఆ కన్నల నుంచి. కానీ చట్టం ఉంది కదా, చట్టం ఉంది కానీ లాభమేమైంది అన్ని కన్నాలతో ఉంటే. సరే వరుసగా ఇప్పుడు 5-6 సార్లు అలాగ వాటి అమెండ్మెంట్ చేసుకుని వచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఉంటే అదే గైడ్లైన్స్లో అదే దీంట్లో ఈ గోతులు, పందికొక్కులు, ఎలుకలు ఇంకా ఉంటే ఇంకా పెద్ద జంతువులు పోకుండా ఉండటానికి సరిగా దాన్ని పెట్టి సామాన్య క్రైస్తవులు ఎవరికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా వారికి కావాల్సిన ప్రతి జాగ్రత్తగా తీసుకుంది ప్రభుత్వం. మీ పాస్టర్లు కానీ లేకుంటే మీ యొక్క ఈ యొక్క ఫండ్స్ పెద్ద కార్లు మీకు ఒకటే గుర్తండి, ఎవడు దుర్మార్గుడు అంటే మీ కళ్ళ ముందు పెద్ద కార్లు వేసి తిరుగుతారు సరే వాళ్ళ కోసమే వ్యతిరేకం. వారు కారులో తిరిగారు కాదు, మీకు ఇవ్వాల్సిన డబ్బులతో వారు విలాసం చేస్తున్నారని. కాబట్టి మీరు హృదయపూర్వకంగా ఈ బిల్లుని ఆమోదించండి. మీరేం ఎవరికి యాజిటేషన్ చేయక్కర్లేదు, ఎవరి మీద మీరు చొక్కాలు చెప్పుకోక్కర్లేదు. మీరు మౌనంగా ఉండండి చాలు, దేవుడు కార్యం చేస్తాడు. సియోమి అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మనకండి. బాయ్.